ఇండియా ఫైటర్ జెట్స్ బిల్డ్ చేస్తుంది, మిసైల్స్ బిల్డ్ చేస్తుంది, శాటిలైట్స్ని స్పేస్లో లాంచ్ కూడా చేస్తుంది. కానీ ఒక సింపుల్ క్వశ్చన్, జెట్ ఇంజన్ మాత్రం ఎందుకు ఇంకా ఇండియాకి కష్టం? ఆమ్కా 5th జనరేషన్ ఫైటర్ అయితే రెడీ అవుతుంది, కానీ దానికి హార్ట్ అయిన ఇంజన్ మాత్రం ఇంకా ఫారెన్ టెక్నాలజీ మీద అయితే డిపెండ్ అవుతున్నాం. మరి ఇండియాకి ప్రాబ్లం ఇక్కడ స్టార్ట్ అయింది, లేదా ఇండియా ట్రై చేయలేదా, లేదా జెట్ ఇంజన్ టెక్నాలజీ చాలా కాంప్లికేటా? ఈరోజు మన వీడియోలో ఇండియాస్ జెట్ ఇంజన్ స్టోరీ అయితే కంప్లీట్గా చూద్దాం. జెట్ ఇంజన్ అంటే ఎయిర్ క్రాఫ్ట్కి హార్ట్ లాంటిది. ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ స్ట్రాంగ్గా ఉన్న ఇంజన్ వీక్ అయితే ఎయిర్ క్రాఫ్ట్ పర్ఫార్మెన్స్ అయితే కొలాప్స్ అయిపోద్ది. ఇండియన్ ఫైటర్స్లో మోస్ట్లీ ఫారెన్ ఇంజన్స్ అయితే యూజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ Su-30MKలో మన రష్యన్ AL-31 ఇంజన్ అనేది యూజ్ చేస్తుంది. అండ్ తేజస్ MK1 అమెరికన్ GEF-404 అనే ఇంజన్, అండ్ మన రాబోయే తేజస్ MK2లో GEF-414 అనే ఇంజన్ని యూజ్ చేస్తుంది. అంటే ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ ఇండియా చేస్తుంది డిజైన్ అయితే, కానీ ఇంజన్ మాత్రం ఫారెన్ డిపెండెన్సీ. ప్రాబ్లం ఏంటి అంటే ఇంజన్ టెక్నాలజీ లేకపోతే మెయింటెనెన్స్ కాస్ట్లీ అయిపోద్ది, అప్గ్రేడ్స్ అయితే డిఫికల్ట్లీ అయిపోతాయి, ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ అయితే పాసిబుల్ ఉంటాయి, ఆ ప్రాబ్లం ఉంటుంది. అందుకే జెట్ ఇంజన్ టెక్నాలజీ డిఫెన్స్లో రియల్ ఇండిపెండెన్స్ సింబల్ అది. ఇండియా ట్రై చేయలేదా అంటే ట్రై చేసింది. 1980sలో ఇండియా కావేరీ ఇంజన్ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేసింది. గోల్ అయితే సింపుల్, ఇండియాస్ ఓన్ ఫైటర్ జెట్ ఇంజన్ బిల్డ్ చేయాలని. DRDO అండ్ GTR ఇంజనీర్స్ అయితే ఇయర్స్ వర్క్ చేశారు, టెస్టింగ్ జరిగాయి, ప్రోటోటైప్స్ అయితే బిల్డ్ అయ్యాయి. కానీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి. రిక్వైర్డ్ ట్రస్ట్ అయితే అచీవ్ కాలేదు, ఓవర్ హీటింగ్ ఇష్యూస్ అండ్ మెటీరియల్స్ అయితే లిమిటేషన్స్ ఉన్నాయి. జెట్ ఇంజన్ టర్బైన్స్లో టెంపరేచర్ 1500 కన్నా ఎక్కువ ఉంటుంది. ఆ హీట్ని సర్వైవ్ చేయడానికి స్పెషల్ అలాయ్స్ అయితే కావాలి. ఆ మెటలార్జీ టెక్నాలజీ ఇండియాకి అప్పుడు ఇంకా డెవలప్ కాలేదు. రిజల్ట్, కావేరీ ఇంజన్ ఫైటర్ జెట్స్కి సస్టైనబుల్ అయితే కాలేదు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? ఇండియా అయితే ఎయిర్ క్రాఫ్ట్ అయితే బిల్డ్ చేయగలుగుతుంది. తేజస్ ఆల్రెడీ ఆపరేషనల్. ఆమ్కా ఇండియాస్ 5th జనరేషన్ ఫైటర్ జెట్ అయితే డెవలప్మెంట్లో ఉంది, కానీ ఆమ్కాకి పవర్ఫుల్ ఇంజన్ అయితే కావాలి. అందుకే ఇండియా ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఎగ్జాంపుల్ సాఫ్రాన్, ఫ్రాన్స్తోని టాక్స్ అయితే నడుస్తున్నాయి అడ్వాన్స్ ఇంజన్ డెవలప్మెంట్ కోఆపరేషన్ కోసం. గోల్ ఏంటి అంటే ఫ్యూచర్లో ఇండియాకి ఓన్ జెట్ ఇంజన్ టెక్నాలజీ మాస్టర్ చేయాలని చెప్పి. జెట్ ఇంజన్ టెక్నాలజీ వల్ల చాలా రేర్. రీజన్ సింపుల్, 3 ఎక్స్ట్రీమ్ ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్, టర్బైన్ టెంపరేచర్ లావా కన్నా ఎక్కువ హీట్ ఉంటుంది. అండ్ సెకండ్, అడ్వాన్స్ మెటలార్జీ, సూపర్ అలాయ్స్ డెవలప్ చేయడం ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. అండ్ థర్డ్, ప్రిసిజన్ ఇంజనీరింగ్, మైక్రోమీటర్ లెవెల్లో టాలరెన్సెస్లో పార్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి. అందుకే వాళ్ళు ఫుల్ జెట్ ఇంజన్ కేపబిలిటీ ఉన్న కంట్రీస్ అయితే చాలా ఫ్యూ. ఇండియన్ డిఫెన్స్ ఇండస్ట్రీ లాస్ట్ 20 yearsలో చాలా ప్రోగ్రెస్ చేసింది. ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్, మిసైల్స్, రేడార్స్, స్పేస్ టెక్నాలజీ చాలా ఏరియాస్లో ఇండియా స్ట్రాంగ్గా డెవలప్ అయింది. కానీ జెట్ ఇంజన్ టెక్నాలజీ మాత్రం ఇంకా బిగ్గెస్ట్ ఛాలెంజ్లో ఒకటి. అండ్ మీకైతే ఒక క్వశ్చన్, నెక్స్ట్ 10-15 yearsలో ఇండియా ఓన్ జెట్ ఇంజన్ మాస్టర్ చేస్తుందా, లేదా ఇంకా ఫారెన్ డిపెండెన్సీ కంటిన్యూ అవుద్దా? మీ ఒపీనియన్ కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. సో చూద్దాం మీ ఒపీనియన్స్ కూడా ఎలా అయితే ఉన్నాయో.